ముంపు గ్రామస్తులు ముప్పతిప్పలు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచి గద్దెనెక్కిన పాలకులు ఆ వాగ్దానాన్ని ముంపులో కలిపేశారు. ఫలితంగా గ్రామస్తులు పోరుబాట పట్టారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పోలీసులు కేసులు నమోదవుతున్నాయి. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని పరిస్థితి. నన్ను గెలిపించండి, మీ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే బాధ్యత మాది అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మేడిపల్లి సత్యం. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాక ఆ మాటని మర్చిపోయారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీనే తాము అడుగుతున్నామని నారాయణపూర్ గ్రామస్తులు అంటున్నారు. ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం ఏం హామీ ఇచ్చారో ఓసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. నీ ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ముంపునకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం తమ నారాయణపూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. నిరసనకు దిగిన గ్రామస్తులపై కేసులతో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అంతటికీ ఎమ్మెల్యేనే కారణమంటూ గ్రామస్తులంతా మండిపడుతున్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కీలకమైంది నారాయణపూర్ జలాశయం. ఇదొక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. గోదావరి జలాలను చెరువులకు తరలించే క్రమంలో నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ గా మార్చి ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న చెరువులను నింపుతారు. 60,000 ఎకరాల కోసం నారాయణపూర్ ను డిజైన్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ జలాశయ నిర్మాణం పూర్తి కాలేదు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నారాయణపూర్ గ్రామంలో కొంత భాగంతో దీంతో పాటుగా ఇస్తార్పల్లి, చర్లపల్లి, మంగపేట గ్రామాలు ముంపున గురయ్యాయి. అయితే మిగతా గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించిన సర్కార్ అసలైన నారాయణపూర్ ముంపును గ్రామంగా ప్రకటించకపోవడం రాజకీయ వివాదానికి ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతూ ఉన్నప్పటికీ నారాయణపూర్ గ్రామస్తుల డిమాండ్ మాత్రం నెరవేరట్లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ ఇద్దరూ కూడా హామీ ఇచ్చారే తప్ప దాన్ని నెరవేర్చలేదు. ఇక ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం గ్రామ సభలో చోటు చేసుకున్న పరిణామాలు వివాదానికి దారితీశాయి. గ్రామస్తులు తమని అవమానిస్తున్నారంటూ మనస్తాపం చెందిన సర్పంచ్ భర్త మధు బలవన్మరణానికి పాల్పడడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనలో 13 మంది పైన పోలీసులు అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేనే అట్రాసిటీ కేసులు పెట్టించారంటూ గ్రామస్తులంతా ఆరోపిస్తున్నారు. ఆ మాటలు నమ్మి మేము ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు మళ్ళీ బాబలక్ష్మి అనే సర్పంచ్ గెలిచింది. ఆ గ్రామంను ఈయన ఒకటాయి మమ్మల్ని ఊరోళ్ళందరినీ కేసులు పెట్టుడు, అరెస్ట్ చేసుడు, ఎక్కడోళ్ళని అక్కడ ఫరారు చేసి ఇడిచి పెడతారు. ఏమనంటే పోలీసులు చీటికి మాటికి పోలీసులు వస్తారు ఊళ్ళకు. మేడిపల్లి సత్యం గారు మాకు గెలవక ముందు హామీ ఇచ్చిండు. మా గ్రామంలో ఉన్న హనుమాన్ టెంపుల్ పైన ప్రమాణం చేసి మరి నేను నారాయణ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా, నన్ను గెలిపించండి అని మాకు హామీ ఇస్తే మేము దాన్ని గట్టిగా పట్టుకొని మేము అతన్ని గెలిపించినాం. అదే దాన్ని బట్టే మేము పోరాడి అడుగుతున్నాం. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము అడుగుతున్నాం. ఇక నారాయణపూర్ గ్రామస్తులు చేస్తున్న నిరసనలకు మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ సంఘీభావం తెలిపారు. ఆందోళనలు చేస్తే కేసులతో అణచివేయాలని చూడడం సరికాదంటున్నారు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. కలెక్టర్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్న మా నారాయణపూర్ గ్రామ ప్రజల డిమాండ్ ఏదైతే ఉందో, ఇవాళ మేడిపల్లి సత్యం ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటను మీరు నెరవేర్చండి. రేవంత్ రెడ్డి గారికి సిఫార్సు చేయండి. మా గ్రామ ప్రజల పోరాటం తింటలేరు, ఆకలి అయితలేదు, బువ్వ తింటలేదు, వీళ్ళకి ఒక పండగ లేదు, పబ్బం లేదు. తొలి ఏకాదశి నాడు వచ్చి వీళ్ళేమో పండగలో ఉన్నారు. పాపం వాళ్ళకి ఈ పండగ లేకుండా చేసి పారేసారు. సర్వే కాడ వస్తే భార్య కాడ, భర్త కాడ, పండుగ కాడ ఉరికితే బతికేటువంటి పరిస్థితి. పోలీసులు ఏమో ఇంటికి కావాలంటారు, ఇండ్లకు తాళాలు వేసినట్టు బెడాలు పెట్టి పోలీసులు మరి బయట నిలబడతారు. వీళ్ళేమో బయటకు రాలేరు, బయటకు రానియరు. కట్ట మీద దొంగ సర్వేలు చేసుకొని ఇలా మా ప్రజల్ని వంచి మోసం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు.
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తమను టార్గెట్ చేశారంటున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇచ్చిన హామీ ప్రకారం ముంపు ఎఫెక్ట్ ఉన్న ఇళ్లకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్లో నెలకొన్న పరిణామాలు మాత్రం నేతల పొలిటికల్ ఫ్యూచర్ పైనే ప్రభావం చూపే అవకాశాలున్నాయి.